హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు పూర్తిగా ఎటువంటి ఎడిటింగ్ చేయని 1000 స్తంభాల గుడి మీకు పూర్తిగా చూపించబోతున్నాను. హన్మకొండలోని 1000 స్తంభాల గుడిని 12వ శతాబ్దంలో సుమారు 1163 కాకతీయ రాజు రుద్రమదేవుడు చాళుక్యుల శైలిలో నిర్మించారు. దీన్ని శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. ఇది శివుడు, విష్ణువు, సూర్యుడు అంకితం చేయబడిన త్రికుటాలయం. మీకు పూర్తిగా ఈ వీడియోలో శివ దర్శనం కలుగుతుంది. కొంచెం ఓపికతో చూస్తే మీకు ఎంతో కష్టపడి సీక్రెట్గా వీడియో తీశాను. అక్కడ తీయడానికి అనుమతి లేదు, కానీ నేను సీక్రెట్గా మీకోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం, చేయని వాళ్ళ కోసం ఈ వీడియో పూర్తిగా చేశాను. దయచేసి ఓపికతో చూడండి ఫ్రెండ్స్. ఇది శివుడు, విష్ణువు, సూర్యుడు అంకితం చేయబడిన త్రికుటాలయం. 1000 స్తంభాల గుడి చాలా ముఖ్యమైనది. హన్మకొండలో కాకతీయ వాస్తుశిల్పానికి, విశ్వ బ్రహ్మణ శిల్పుల నైపుణ్యానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది తుగ్లక్ దాడి సమయంలో ధ్వంసమైంది, కానీ నేటికి పర్యాటక కేంద్రంగా నిలిచింది. మా అల్లుడు, మా చెల్లెలు, మా అమ్మ, నేను వెళ్ళడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా ఎటువంటి ఎడిటింగ్ నేను చేయలేదు, ఎందుకంటే చాలా కష్టపడి వీడియో పూర్తిగా తీశాను. బయట చెప్పులు పార్కింగ్ చేసేది, అక్కడ వాళ్ళు 20 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు మీ లోపలికి వెళ్ళేది మీకు కనిపించబడేది 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాలు రుద్రదేవుడు ఆలయం అని కూడా అంటారు. రుద్రేశ్వర స్వామి ఆలయం కూడా అంటారు. ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ ఫ్రెండ్స్. 1163 సంవత్సరంలో కాకతీయ రాజు అయినటువంటి రుద్రమదేవుని ఆదేశాల మేరకు దీన్ని నిర్మించారు. ఇది చాళుక్యుల శైలిలో నిర్మించబడింది మరియు కాకతీయ వాస్తుశిల్పానికి ఒక గొప్ప ఉదాహరణ. ప్రధానంగా శివునికి అంకితం చేయబడినటువంటి ఈ ఆలయం శివుడు, విష్ణువు, నాట్య నరసింహ మరియు సూర్యుడు, ఇంద్ర విగ్రహాలతో కూడిన 3 దేవాలయం త్రికుటాలయం ఉన్నాయి. పూర్తిగా ఈ వీడియోలో మీకు ఎటువంటి ఎడిటింగ్ చేయలేదు ఫ్రెండ్స్. మేము లోపలికి వెళ్తున్నాము, చూడండి. దయచేసి ఓపికతో చూడండి. మీకు పూర్తి వీడియో పూర్తిగా 1000 స్తంభాల గుడి మీకు ఇందులో చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 21 నిమిషంల 31 సెకండ్లు వీడియో పూర్తిగా ఉంది. మా అమ్మ, నేను వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము లోపలికి వెళ్తున్నాము. మా చెల్లెలు, మా అల్లుడు. చూడండి ఫ్రెండ్స్. ఇది కాకతీయ సామ్రాజ్యం యొక్క కళాత్మకతకు, శిల్పకళ నైపుణ్యానికి మచ్చుతునకగా నిలుస్తుంది. ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల నాటిదని, దీనిని నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టిందని కొన్ని ఆధారాలు చూస్తున్నాయి. 1000 సంవత్సరాలు అంటే ఏంటి ఫ్రెండ్స్, మామూలు కాదు. చూడండి ఫ్రెండ్స్, మా అల్లుడు చూపిస్తున్నాడు మీకు. అది కనబడేది 1000 స్తంభాల గుడి. దక్కన్పై దండయాత్ర సమయంలో తుగ్లక్ రాజవంశం దీనిని అపవిత్రం చేసి ధ్వంసం చేసింది. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయం ఇప్పుడు దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలోని చరిత్రాత్మక దేవాలయం ఇది. 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్ర దేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడిన కాకతీయ సామ్రాజ్యం కళా పిపాసక విశ్వబ్రహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది. ఫ్రెండ్స్, మీకు పూర్తిగా చూపించబడుతుంది, చూడండి.
ఇది హన్మకొండ జిల్లా, హన్మకొండ మండలం, హన్మకొండ పట్టణంలో ఉంది. ఇది వరంగల్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోను హన్మకొండ నగరం నడిబొడ్డున ఉంది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికుటాలయంలో నక్షత్రకర పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చమూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైంటాడు. ఫ్రెండ్స్, మేము లోపలికి వెళ్తున్నాము. చూడండి, దర్శనం కోసం, శివ దర్శనం కోసం. మీకు శివ దర్శనం కలుగుతుంది. కొంచెం ఓపికతో చూడండి. ఎంతో కష్టపడి మీకోసం నేను సీక్రెట్గా వీడియో తీయడం జరిగింది. ఇందులో శివుని దర్శనం మీకు పూర్తిగా కలుగుతుంది. చాలా జనం రావడం జరుగుతుంది. మా చెల్లెలు, మా అల్లుడు, మా అమ్మ. చూడండి ఫ్రెండ్స్, మేము లోపలికి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఈ వీడియోలో పూర్తిగా మీకోసం చాలా కష్టపడి తీశాను. ఇందులో మీకు పూర్తిగా 1000 స్తంభాల గుడి మీకు అవపడడం జరుగుతుంది. నేను ఎటువంటి ఎడిటింగ్ చేయలేదు, ఎందుకంటే మీకు పూర్తిగా ఎటువంటి ఎడిటింగ్ చేయని వీడియో మీకోసం చూపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, బయట చాలా ప్లేసు, లోపల గుడి, అందులో శివలింగం, నందీశ్వరుడు, మొత్తం నల్లరాతితో మలచబడిన కళ్యాణ మంటపానికి ప్రధాన మధ్య వీధిగా దర్శనమిస్తుంది. ఒక కళ్యాణ మండపం లాగా ఇది ఉంటుంది. ఉత్తర ప్రకార ద్వారం గుండా ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలి పువ్వులు సువాసనలు వెదజే లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కొన్నిటిని దర్శించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు అవపడేది పూర్తిగా 1000 స్తంభాల గుడి. మేము ఓం మహాగణాధిపతయే నమః. మనం శివుని దర్శించుకే ముందు గణపతిని పూజించడం చాలా మంచిది. ఇగో మీకు అవపడేది మహాగణపతి. ఈ గణపతిని మీరు దర్శించుకున్న తర్వాత శివ దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే చూడండి ఫ్రెండ్, మీకోసం ఓం మహాగణపతయే నమః అని ఒకసారి మనసులో అనుకోండి. మీకు పూర్తిగా ఎటువంటి ఎడిటింగ్ చేయని వీడియో మీకు చూపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సీక్రెట్గా నేను కెమెరా పెట్టుకున్న జరిగింది. ఎందుకంటే ఇందులో ఫోన్ అలౌ లేదు, కెమెరా అలౌ లేదు అని ఆల్రెడీ బోర్డు పెట్టినారు. మీకోసం నేను ఎంతో కష్టపడి సీక్రెట్గా వీడియో తీయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనం శివ దర్శనం చేసుకోబోతున్నాము. మీరు వెయిట్ చేయండి, మీకు పూర్తిగా శివ దర్శనం కలుగుతుంది. నా వంతుగా నేను ప్రయత్నం చేశాను మీకోసం సీక్రెట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు శివ దర్శనం కలగబోతుంది. శివ దర్శనం కలగబోతుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈశ్వర పరమేశ్వర, నువ్వే మమ్మల్ని కాపాడాలి తండ్రి. చూడండి ఫ్రెండ్స్, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. చూడండి ఫ్రెండ్స్, ఈశ్వరుడు పరమేశ్వరుడు మనకు అవపడేది రుద్రేశ్వరుడు. చూడండి, నేను సీక్రెట్గా వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్, అందుకే మీకు పూర్తిగా అవపడడం జరగట్లేదు. మీకు చూడండి ఫ్రెండ్స్, అలాగే శివుడిని హర హర మహాదేవ శంభో శంకర అని ప్రతి ఒక్కరు అనుకోండి ఫ్రెండ్స్. శివ దర్శనం మీకు శివుడు అవపడగానే హర హర మహాదేవ శంభో శంకర అని మనసులో అనుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకోండి ఫ్రెండ్స్. అయ్యగారు చూశారు, సీక్రెట్గా తీస్తున్నారు, వెళ్ళిపోండి అని అంటున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు శివుడు దర్శనం కలిగింది అనుకున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళి నేను ఇంకో శివ దర్శనం ఉంది చూడండి, మళ్ళీ తీశాను. ఒకసారి మీరు వెయిట్ చేయండి.
మీకు పూర్తి శివ దర్శనం కలుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను హర హర మహాదేవ శంభో శంకర. చూడండి ఫ్రెండ్స్, శివ దర్శనం చేసుకోండి, మనసులో మొక్కోండి, మీ కోరిక పూర్తిగా తీరుతుంది. ఇది మన కాకతీయ కాలం నాటి మహాశివుడు, ఆయన దర్శనం మహా అద్భుతం. చూడండి ఫ్రెండ్స్, చాలా జనం వచ్చారు, చాలా ఉన్నారు. కాకతీయుల కాలం అనేది చాలా కష్టపడి శివుడిది పరమ భక్తులు వాళ్ళు. కాకతీయ సామ్రాజ్యం చాలా చెప్పుకోదగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు శివ దర్శనం చేసుకోవాలి. శివ దర్శనం చేసుకోవాలి. చూడండి, చాలా జనం వచ్చారు. మీరు ఓపికతో చూడండి, మీకు పూర్తిగా 1000 స్తంభాల గుడి చూపించడం జరుగుతుంది. మనకు శివుని ఎదురుగా నందీశ్వర దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. నందీశ్వరుడు చూశారా? ఆ నందీశ్వరుని దగ్గర చూడండి ఫ్రెండ్స్. ఆలయం మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న శ్రీమూర్తులు పలు పురాణ ఘట్టాలు శిల్పాలుగా మలిచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మండప ఆలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయాలమనే పేరు ప్రసిద్ధి. నీటిపాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. మన ఆలయం ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు భక్తులు సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి నాగప్రతిమలు కొలువైనాయి. ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాల కొరకై ఓరుగల్లు కోట ఇతర రహస్య సైనిక నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగాన్ని నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా మనం చూసేది 1000 స్తంభాల గుడి మీకు పూర్తిగా చూపించడం జరుగుతుంది. మన ముందు ఉన్నదేమో శివ దర్శనం కలిగే శివ టెంపుల్. ఇది 1000 స్తంభాలకు ఆపోజిట్ సేమ్ కళ్యాణ మండపం లాగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతటి కాకతీయులు చాలా కష్టపడి వీడియో తీయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శనం విశేష ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. మహాశివరాత్రి నాడు పూజిస్తే మన కోరికలు తీరుతాయని నమ్మకం. ఇక్కడ మహాశివరాత్రి నాడు ఎంతోమంది జనం చాలా వస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి చాలా చరిత్ర ఉంది. ఇసుక వేస్తే రాలనంత భక్తజన సందోహం రుద్రేశ్వరుని ధరిస్తారు శివరాత్రి రోజున ఫ్రెండ్స్. నేనే ఫ్రెండ్స్ భద్రకాళి గుడి దగ్గరికి వెళ్ళి శివ దర్శనం కోసం 1000 స్తంభాల గుడికి వచ్చాము. ఈ వీడియో పూర్తిగా ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా మీకోసం తీయడం జరిగింది. మా అల్లుడు ఫ్రెండ్స్, మా అల్లుడు నేను పూర్తిగా వీడియో తీయడం జరిగింది. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయింది. దీనికి మీకు చూపిద్దామని నేను పూర్తిగా ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా మీకు వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాకతీయ కళాతోరణానికి ఇదొక పునాది. ఎందుకనగా ఫ్రెండ్స్, ఇక్కడ రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, రథసహస్ర, సామాస్త్ర, దీపాలంకార, నిత్య పూజలు, అన్నరాశితో భక్తి శ్రద్ధలతో దర్శించిన దివ్యానుభూతిని మిగులుస్తుందని నిస్సంచనీయం. శివరాత్రి రోజు మనకు పూర్తి దర్శనం కలగదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా జనం ఇక్కడికి వస్తారు. మా అల్లుడు చూపుతున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 1000 స్తంభాల గుడి దర్శించుకోండి అని. ఇంతటి ప్రసిద్ధ కళాలయానికి దూర ప్రాంతాల వారు కాజీపేట లేక వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్న పిదప బస్సు లేక ఆటోల గుండా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమకొండ నగరానికి చేరుకొని ఆలయ వేళల్లో రుద్రేశ్వర స్వామిని దర్శించవచ్చు.
మనకు ఆలయ ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు భక్తులు సేద తీరుస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద మొత్తం ఇసుకతో కూడుకున్న గ్రౌండ్ అది, అంటే స్థలం ఇసుకతో కూడుకున్న దానిలో దీన్ని నిర్మించారు ఆనాటి కాకతీయులు. కొంగు బంగారమై కొలువైనాడు. ప్రధాన ఆలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకలతో అలరారుతూ చూపరులను సంభ్రమచర్యాలకు గురి చేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైన నందీశ్వరుని విగ్రహం, నల్లరాతితో మలచబడిన కళ్యాణ మంటపానికి, ప్రధాన ఆలయానికి మధ్య టీవీగా దర్శనమిస్తుంది. నందీశ్వరుడు మనకు అటు ఇటు మధ్యలోగా దర్శనమిస్తాడు ఫ్రెండ్స్. ఇది 1000 సంవత్సరాలకున్న చరిత్ర ఉంది. దీన్ని ఇక్కడ శివ దర్శనం చేసుకోవడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి ఫ్రెండ్స్, మీరు చూసేది పూర్తిగా 1000 స్తంభాల గుడి హనుమకొండలోని నడిబొడ్డున పట్టణం మధ్యన ఉన్నది. చాలా పర్యాటకులు విదేశాల నుంచి ఎంతోమంది వీక్షిస్తారు ఫ్రెండ్స్. అక్కడ మేము ఫోటో దిగేది లేక నిలబడి వీడియో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు దయచేసి ఏమనుకోకండి నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే, ఎందుకనగా ఇవి పూర్తిగా వీడియో మీకోసం చూపించడం జరుగుతుంది. నేను అయితే ఎటువంటి ఎడిటింగ్ చేయలేదు ఫ్రెండ్స్. మా అల్లుడు నేను ఇద్దరం కలిసి ఈ వీడియో తీయడం జరిగింది. నందీశ్వరుడు మధ్యలో ఉండడం జరిగింది. ఇసుక దిబ్బ చూడండి ఫ్రెండ్స్, చాలామంది ఇక్కడ ఫోటోలు తీయడం జరుగుతుంది. ఇక్కడ కళ అనేది ఒక పూర్తిగా అటువంటి కళ మనం ఎక్కడ చూడలేము ఫ్రెండ్స్. కాకతీయులు నిర్మించినటువంటి కాకతీయుల శిల్పకళాశాలతో అలరారయ్యి దిగుతాలయం నక్షత్రపీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చమూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైనాడు. ఇందులో ఆలయ ముఖ మండపానికి ఉత్తరాభిముఖమైన నందీశ్వరుని మనం చూశాము. ఇప్పుడు మీరు చూసేది ఫ్రెండ్స్ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక బావి. ఆ బావిలో ఎన్నో తాబేళ్ళు మీకు చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించడం జరుగుతుంది. వెయ్యి సంవత్సరాలకు ఉన్న చరిత్ర దీనికి ఉన్నదంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా దర్శించుకోండి. ఇది కాకతీయ సామ్రాజ్యం. చూడండి ఫ్రెండ్స్, మీకు తాబేలు అవపడుతున్నాయా, అక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇది కాకతీయ కాలం నాటి బావి ఫ్రెండ్స్. అప్పుడు కాకతీయ కాలంలో దీన్ని వాళ్ళు వాడుకునేవారు. ఇప్పుడు కంప్లీట్గా పూర్తి మూసివేయడం జరిగింది. తాబేలు చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క తాబేలు కనీసం 300 సంవత్సరాలు బతుకుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు అర్థం చేసుకోండి అది ఎంతమందిని చూసిందో ఆ తాబేలు, అల్లున్న తాబేళ్ళు ఫ్రెండ్స్. మీకు చూపించండి తాబేలు అక్కడ 2 ఒకటి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించడం జరుగుతుంది తాబేళ్ళు. సాధారణంగా శివాలయానికి ముందు నంది విగ్రహం ఉంటుంది, కానీ ఆలయంలో శివాలయానికి ఎదురుగా సూర్య భగవాన్ విగ్రహం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా తాబేళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చాలా చూసి షాక్ అయ్యాను. ఇది 1000 సంవత్సరాల క్రితం ఉన్న బావి అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అది ఎంతమందిని చూసి ఉంటుంది మనం మనుషులం ఫ్రెండ్స్. అది ఎంతో మందిని మనం చూడడానికి దర్శనం పూర్తిగా చుట్టూ కంచె వేయడం జరిగింది. ఎవరు లోపలికి అనుమతి లేదు. అది చాలా లోతు ఉంటుందని అంటారు. దాన్ని ఎవరు అందులో వెళ్ళడానికి సాహసం చేయరు. పూర్తిగా గవర్నమెంట్ దానిని నిషేధించడం జరిగింది. కానీ ప్రజెంట్ ఇప్పుడు తాబేళ్ళు చాలా ఉన్నాయి అందులో ఫ్రెండ్స్. తాబేళ్ళు ఉండొచ్చు, పాములు ఉన్నాయో లేవో తెలియదు ఫ్రెండ్స్. మరి తాబేళ్ళు మాత్రం ఉన్నాయి పూర్తిగా. తాబేలు అంటే విష్ణుమూర్తితో సమానం, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇది పెద్ద ఊబి లాంటి ఒక బావి.
మరి దీని లోతు ఉన్నదా లేదా అనేది మనకు తెలియదు ఫ్రెండ్స్, ఎంత లోతు అనేది. ఇది 11వ శతాబ్దంలోని బావి, 1000 సంవత్సరాల నాటిదని చెప్తారు. 1163వ సంవత్సరంలో దీని నిర్మాణం చేపట్టింది కాకతీయ రాజు రుద్రదేవుడు. రుద్రదేవుడు శివుడు అంటే చాలా ప్రీతి. ఈ శివలింగాన్ని తానే నిర్మించాడు. అప్పుడు శివలింగానికి శివుని పూజ చేయండి అతను ఏం చేసేవాడు కాదు. శివ దర్శనం చేసుకోవడం వలన మనకు అనేక లాభాలు కలుగుతాయి అంటారు. మనకు ముందుగా మనకు వచ్చి ఇక్కడ ఉండే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 శివలింగాలు ఏర్పడడం జరిగింది. ఇది కాకతీయ కాలం నాటివి. ఇది మనకు ముఖద్వారంలో మన లోపలికి వెళ్ళే ముందు మొదటగా దర్శనం కలుగుతుంది. మేము పూర్తిగా దర్శనం అయిపోయాక వెళ్ళే ముందు మేము దర్శించుకున్నాము ఫ్రెండ్స్ శివలింగాలు. హరహర మహాదేవ శంభో శంకర. ఇది బయట ఫ్రెండ్స్, హన్మకొండ బయట 1000 స్తంభాల గుడి బోర్డు. మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. పూర్తిగా లోపల మీకు వీడియో చూపించడం జరిగింది. మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇది మనకు 1000 స్తంభాల దేవాలయం బోర్డు ఫ్రెండ్స్, హన్మకొండ నడిబొడ్డున ఉండడం జరిగింది. దీని ప్రాముఖ్యత చాలా ఉంది ఫ్రెండ్స్, మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను.